డెఫినెట్‌గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందున్న పెద్ద సమస్య చంద్రబాబుకి ఈ ప్రజల సమస్యలు కాకుండా వాళ్ళ పర్సనల్ ఈక్వేషన్స్‌లో చాలా సమస్యలున్నాయి. ఇప్పుడు చంద్రబాబు రాబోయే 5 ఏళ్లలో 5 ఏళ్ల తర్వాత ఆయన 80. ఈ యాక్టివ్ పాలిటిక్స్ ఉండడు మోస్ట్‌లీ. ఆరోగ్యం గాని, వయస్సు గాని సహకరించదు. 80. ఈ లోపల ఏం చేయాలి ఆయన? తన కొడుకుని డెఫినిట్‌గా ఏ తండ్రి అయినా తన కొడుకుని ప్రమోట్ చేసుకొని, తన తర్వాత వారసుడుగా, పార్టీ అధ్యక్షుడిగా, కాబోయే ముఖ్యమంత్రిగా తన కొడుకుని ప్రమోట్ చేసుకోవాలి. కదా చేసుకుంటాడు ఏ తండ్రి అయినా. దాన్ని ప్రజలు కూడా తప్పు పట్టరు. ఎందుకంటే దేశమంతా కూడా అనేక మంది తండ్రులు కరుణానిధి గారు తన కొడుకుని, లాలూ ప్రసాద్ తన కొడుకుని, అఖిలేష్ యాదవ్, ఇలా అందరూ వాళ్ళ కొడుకుల్ని ప్రమోట్ చేసుకుంటూ ప్రజలు తప్పు పట్టరు. సో, కనుక చంద్రబాబు ఖచ్చితంగా తన కొడుకుని ప్రమోట్ చేస్తాడు. తన కొడుకుని పక్కన పెట్టి కాబోయే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ని చేయడు కదా! డెఫినెట్‌గా. ఇప్పుడు పవన్ కళ్యాణు చెప్ లోకేష్ పెరుగుతా ఉంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ 2029 నాటికి ప్రజల్లో కాబోయే ముఖ్యమంత్రిగా ప్రజల్లో నిశ్చితాభిప్రాయం ఏర్పరచాలి. ఏర్పరచాలంటే పవన్ కళ్యాణ్ పెరగాలి. పవన్ కళ్యాణ్ పెరిగితే నష్టపోయేది లోకేష్. లోకేష్ పెరిగితే నష్టపోయేది పవన్ కళ్యాణ్. సో, పవన్ కళ్యాణ్‌కి ఒక ఇక్కటైన పరిస్థితి వస్తుంది. చంద్రబాబు అక్కడ సీఎంగా ఉన్నాడు. సీఎం చంద్రబాబు తన కొడుకునే ప్రమోట్ చేస్తాడు. పవన్ ఎక్కడ లాగాలో, ఎక్కడ నొక్కాలో డెఫినెట్‌గా వ్యూహాలు పడుతూ ఉంటాడు. ఈ వ్యూహాల్ని ప్రతి వ్యూహంగా ఆహ్, పవన్ కళ్యాణ్ ప్రతి వ్యూహాలు ఏర్పరచుకోవాలి. తన చుట్టూ అలాంటి వ్యూహ రచన చేయగలిగిన వ్యక్తులు పెట్టుకోవాలి. ప్రస్తుతానికి అలాంటోళ్ళు లేరు. పెట్టుకోవాలి ఇప్పుడైనా. పెట్టుకోకపోతే రా గా జ జరగబోయేది ఏముంది? వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో మళ్ళీ నేను ఇవాళ చంద్రబాబుని గెలిపించమన్నాను. 2029లో లోకేష్‌ని గెలిపించండి అంటారా? ప్రజలు నవ్విపోరు. 10 ఏళ్ల పాటు బంధం కొనసాగుతుందని ఇంతకుముందు చాలా సార్లు బంధం కొనసాగుద్ది. పార్టీ బంధం ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు? ముఖ్యమంత్రిగా 2029లో మళ్ళీ పవన్ వచ్చి మొన్న పోయినసారి చంద్రబాబుని గెలిపించమన్నాను. ఈసారి లోకేష్‌ని గెలిపించండి అని అడుగుతాడా? అడిగితే ప్రజలు నవ్విపోరు పవన్ కళ్యాణ్‌ని. ఇదే కనుక పవన్ కళ్యాణ్ 2029 తనే ముఖ్యమంత్రి అనే అడుగెయ్యాలి. అని ప్రజల్లో ఆ ముద్ర కల్పించాలి. కాబోయే 2029లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని. ఆ ట్రావెల్ ఆయన చేసేటప్పుడు ఖచ్చితంగా క్లాష్ వస్తది. క్లాష్ వచ్చినప్పుడు తేడా వస్తది. తేడా రాక తప్పదు. నువ్వా నేనా అని చంద్రబాబుకి, పవన్ కళ్యాణా, లోకేషా అంటే ఎంత బంధం ఉన్నా బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. తన కొడుకునే ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాడు. అది తన కొడుకును పక్కన పెట్టి లోకేష్‌ని ప్రమోట్ చేస్తాడు, చంద్ర పవన్ కళ్యాణ్‌ని ప్రమోట్ చేస్తాడు అనుకుంటే భ్రమ. అది చెయ్యడు చంద్రబాబు. అలా చేసేవాడైతే మామను పక్కన ఎందుకు పెడతాడు? కనుక అది చెయ్యడు. యాహ్! అందువల్ల ఆ తేడాలొచ్చినప్పుడు విడిపోక తప్పదు. విడిపోయినప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా, బీజేపీ పవన్ కళ్యాణ్ అలయన్స్‌లో ట్రావెల్ చేయక తప్పదు. అప్పుడు ట్రయాంగిల్ ఫైట్ తప్పదు. ఇయన్నీ రాబోయే కాలంలో 6 నెలల్లో చాలా వింత వింత విషయాలు చూస్తాం మనం. లేదు సార్ ఏమన్నా ఇక్కడ బీజేపీ ఏమన్నా ఎన్‌డీఏలో నుంచి టీడీపీ వచ్చే అవకాశం ఉంటదా సార్? వచ్చేస్తది. రాష్ట్ర ఎందుకు స్పెషల్ స్టేటస్ ఉందిప్పుడు. స్పెషల్ స్టేటస్ విషయంలో బీజేపీ ఇవ్వము అనేసింది. మాది ఇది లోక్‌సభలోనే చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా ఇది ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పేసింది. ఇవాళ మళ్ళీ వచ్చి ప చంద్రబాబు అడిగాడు గనక వాళ్ళు మార్చారనుకో, ఇంకా హీనమైపోతారు ప్రజల్లో. అంటే ఇవ్వగలిగి ఉండి 10 ఏళ్లుగా మమ్మల్ని మోసం చేశారా అంటారు కదా! కనుక ఇవాళ ఇవ్వగలమని అనలేరు వాళ్ళు. అంటే 5 రాష్ట్రాలు కావాలన్నారు. నీతి ఆయోగ్ వద్దంది ఇయన్నీ చెప్పారు. ముగిసిపోయిన అధ్యాయం అని మళ్ళీ కొత్తగా వాళ్ళు తలుపు తెరిస్తే చాలా ఇబ్బందులు పెరుగు. అందుకని వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది మేమిస్తామంటారు. మేమిస్తాం, మీకు మంత్రులు ఇస్తాం, స్టేటస్ ఇస్తాం. అలాగే నితీష్ కుమార్‌కి నీకు మంత్రులు ఇస్తాం, ఉప ప్రధాని పదవి ఇస్తాం. మాతోటి కలవండి అంటున్నారు. వీళ్ళు 33 వీళ్ళిద్దరిది కలిపి 29, 28 16, 12, 28. 28 సీట్లు కలిస్తే వాళ్ళు 233 + 28 261. 261 ఇంకా కావాల్సింది ఇంకో 10 సీట్లు కావాలి. ఇక్కడేమో 240. 240 వీళ్ళు సోలోగా. ఈ ఈ 30 సీట్లు వెళ్ళిపోయినాయి అనుకోండి. 290 నుంచి 30 వెళ్ళిపోతే వీళ్ళు 260కి వచ్చేస్తారు. సో, ఇక్కడ మెజారిటీ తగ్గిపోద్ది. ఇక్కడ మెజారిటీ పెరుగుద్ది. ఇంకో 10 మందిని అందుకని చంద్రబాబు వాళ్ళకిచ్చిన అవకాశం ఏంటంటే
ఇండి కూటమికి మీరు ఇంకో 15 మందిని సాలిడ్గా మీ పార్టీలో విలీనం చేసుకోండి. అప్పుడు మీరు 233 ప్లస్ 15 మీరు విలీనం అయితే 235. అప్పుడు మేము 28 మంది వచ్చామంటే మేమిద్దరం కలిసి వచ్చినా కూడా పార్టీ ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు తొందరపడి మేము వస్తే మేము వచ్చినాక పార్టీ కూలిపోయింది అనుకోండి, మెజారిటీ లేక అటు ఇటు కాకుండా అయిపోతుంది. కనుక మీరు మీ పార్టీకి టోటల్ నెంబర్ని స్థిరం చేసుకుంటే అప్పుడు మేము దూకుతాం అని ఇద్దరు ఆ కాలంలో చూస్తున్నారు. అది కాంగ్రెస్ ఆ ప్రయోజనం చేస్తుంది. కాంగ్రెస్ ఆల్రెడీ మహారాష్ట్రలో జనసేనని కలపడానికి, ఇద్దరిని కలపడానికి ప్లాన్ చేస్తుంది. ఏకనాథ్ షిండేనిను థాకరేను కలపాలని ప్లాన్ చేస్తుంది. వాళ్ళు ఇది కలుపుకుంటే అది ఇటు వస్తాయి. నెక్స్ట్ ఈయన్ని శరద్ పవార్ని అజిత్ పవార్ తోటి కలిసిపోవటానికి శరద్ పవార్ మంత్రాలు చదువుతున్నాడు. సో అజిత్ పవార్ కలిసిపోతే ఇప్పుడు దీంట్లో ఉన్నాడు, బీజేపీ కూటమిలో ఉన్నాడు. అజిత్ పవార్ ఇటు వచ్చేస్తే అక్కడ 4 తగ్గితే ఇక్కడ 4 పెరుగుతాయి. సో అక్కడ అప్పుడు వీళ్ళకి స్ట్రాంగ్ అవుతుంది. ఆ ప్లాన్ జరుగుతుంది, దేశం మొత్తం మీద ఆ వ్యవహారం జరుగుతుంది. ఈ వ్యవహారం రాబోయే కాలంలో జరగబోయేది. ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, చంద్రబాబు స్పెషల్ స్టేటస్ కోసం నేను బీజేపీని వదిలేసి కాంగ్రెస్తో చేతులు కలుపుతాను అని అంటాడు, ప్రజల కోసం రాష్ట్రం కోసం అంటాడు. అప్పుడు పవన్ పరిస్థితి ఏంటి, పవన్ నో అంటాడా? నో అంటే పవన్ నో అంటే స్పెషల్ స్టేటస్ వద్దంటాడా పవన్ అని ప్రజల మీద వసుకో. కార్డ్బోర్డ్ సిచ్యువేషన్లో ఎస్ అనాలి. ఎస్ అని తను కూడా కాంగ్రెస్కి వెళ్ళాలి. కాంగ్రెస్ బట్టలు కూడా తీస్తాను, పంచులు కూడా తీస్తాను అన్న కాంగ్రెస్తో చేతులు కలపాలి. మోడీ గుండెలో ఉన్నాను. మా డైలాగులకి ఏముంది కానీ సినిమా డైలాగులకి గుండెల్లో ఉన్నాను, జేబుల్లో ఉన్నాను కాదు, మనసులో మదిలో ప్రతి అదే గుండెల్లో ఉంటే తీసుకురండి అంటాను. గుండెల్లో ఉంటే 2018 నాడు ఎందుకు బయటకు వచ్చారు చంద్రబాబు? స్పెషల్ స్టేటస్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, వైజాగ్ రైల్వే జోన్, పోలవరం ఇవన్నీ కోఆపరేట్ చేయట్లేదనేగా బయటకు వచ్చాడు. ఇవాళ మరి కలిసి ఉన్నారు. ఇప్పుడు అవి సాధించండి. అప్పుడేమో ఆ పాయింట్లు చెప్పారు, ఇప్పుడు మరి అవి సాధించే అవకాశం ఉంటే సాధించకుండా ఏం చేస్తున్నారు మీరు? వాటి కోసం అడగండి. ఆయనకి నమస్కారాలు పెట్టాలో, ఆయన నా గుండెల్లో ఉన్నాడు, నేను మీ జేబుల్లో ఉన్నాను మాటలు కావు. ఇప్పుడు కావాల్సింది చేతలు. ఎవరి గుండెల్లో ఎవరున్నారు ప్రజలకు అవసరంలా, ఎవరి గుండెల్లో ఎవరున్నారు కాదు, ఎవరి జేబులో ఎవరున్నారు, ఎవరి గుండెల్లో. ప్రజలకు కావాల్సింది మీరు, ప్రజలు మేము గెలిపించింది ఎందుకు గెలిపించాం, మీరు పైన అదృష్టం కొద్దీ పైన కూడా తక్కువ మెజారిటీ వచ్చింది. సో కనుక ఇవాళ బెదిరించో, లాలించో, సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి తెచ్చుకోవాలి మన విషయాలు. అది తీసుకురండి. అవి తీసుకురావడం అనేసి గుండెల్లో ఉన్నాను, జేబుల్లో ఉన్నాను వాళ్ళ ప్రయోజనం ఏముంది? ఎవరి గుండెల్లో ఎవరుంటే ఏముంది? కావాల్సింది ప్రజలకు పని జరిగితే అది ఓటు యొక్క విలువ, ప్రజలు ఓటేసేందుకు విలువ.